స్తోత్రం. పాస్టర్ గారికి వందనాలు, సత్యవతి కుటుంబానికి వందనాలండి. మరి నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే అండి, మరి నాకు జరిగిన కార్యక్రమంలోని అయ్యగారు కూడా మాకెంతో సహాయం చేసి ప్రార్థన మాకు అందించారు. ఆ ప్రార్థన ఆలకించినాక మా కుటుంబంలో చాలా మేలులు పొందానండి నేను. మరి మేలంటే ఏంటండి, నాకు అబ్బాయేనండి. అబ్బాయికి అయితే కొంచెం మెంటల్‌తనం చిన్నప్పుడు వచ్చిందండి. ఆ అబ్బాయికి పెళ్ళి అవ్వదని చాలా మంది నన్ను ఎక్కిరించారండి. ఎక్కిరిస్తే నా ప్రభు నన్ను వదిలిపెట్టడని ఆ ప్రభుని పట్టుకుని అలాగే ఉన్నానండి నేను. ఉంటే అప్పుడు ఆ పిల్లోడు ఇక్కడ గర్భదేశాలకు వచ్చి 3 సంవత్సరాలు 5 నెలలు చేశాడండి. ఇంటికెళ్ళిపోయాడు. తండ్రికేమో చెయ్యి ఇరిగిపోయిందని నేను ఎక్కడికి రానమ్మా అని చెప్పంటే, సరే బాబు ఇంటికాడ ఉండు, నీ పెళ్లి చేసేస్తాను బాబు అంటే ఇంటికెళ్ళానండి. ఇల్లు కట్టుకున్నాను. తర్వాత ఆ పిల్లోడు కూడా నేను బాప్టిజం ఇచ్చుకోనని కూడా అన్నారండి. ఇక్కడికి వచ్చిన తర్వాత అయ్యగారి ప్రార్థన ఎప్పుడు కూడా నిత్యం కూడా అయ్యగారి ప్రార్థన ఆలకింతే వెళ్ళిపోతావు బాబు, నువ్వు కంపెనీలో పనిచేసావు, కరోనా వచ్చిందని అంటే భవానీ గారు కూడా అయ్యగారి ప్రార్థన పంపిస్తే ఆ పిల్లోడు ఢిల్లీ నుంచి ఇంటికి వెళ్ళాడండి. క్షేమంగా చేరుకున్నాడు. 2 సంవత్సరాలు ఇంటికాడ ఉండిపోయాడండి. నేను ఇంటికి వెళ్ళానండి. ఇంటికి వెళ్ళాకుండి అయ్యగారు లక్కవారాన్ని వస్తున్నారంటే నేను ఆ పిల్లోడిని తీసుకుని వెళ్ళి నేను బాప్టిజం ఇప్పించుకున్నాక అప్పుడు సంబంధం కూడా కుదిరిందండి. చక్కనైన బిడ్డను కూడా ఇప్పుడు తారీఖు రాకోకుండానే చక్కనైన బిడ్డ పుట్టాడండి. అది నా కొడుకండి. ఆయన ప్రార్థన చేసినందుకు ఆయనకి ఎన్నో వందనాలమ్మ. ఆయనకి ఎన్నో వందనాలు. సత్యవతి కుటుంబంలో నేను ఎన్నో మేలులు పొందాను. కానీ మళ్ళీ ఇప్పుడు అబ్బాయి పుట్టాడండి. ప్రార్థన చేయండి అయ్యగారు, సంఘం అంతా ప్రార్థన చేయండి. నేను ఎంతో ఏకోపించుకున్నానండి. ఇప్పుడైతే మరి ఈ ఆదివారం కాక వచ్చే ఆదివారం ఆ పాపకి నీళ్ళు పెడతారంటండి. పెద్ద ఆపరేషన్ పడ్డదండి బిడ్డ. తల్లి పిల్ల కూడా క్షేమంగా ఉన్నారండి. మీకు వందనాలండి. సత్యవతి కుటుంబానికి వందనాలండి. అయ్యగారికి కూడా వందనాలండి.